హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెక్వాల్ ఇన్ తెలుగు. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ పైన క్లిక్ ఇవ్వండి. మీకు నేను చేసే వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 11th ట్రిక్ అండి. సో ఈ ట్రిక్ వచ్చేసి మనం కాల్స్ మాట్లాడతాం కదా, కాల్స్ మాట్లాడేటప్పుడు మన డేటా అనేది ఒడుస్తూ ఉంటుంది, మన డేటా అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇలా అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? సో అప్పుడు వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా యూజెస్కి వెళ్ళండి. దీనిలో ఇక్కడ లో డేటా యూజెస్ అని ఉంది కదండి, నేను ఆల్రెడీ ట్రిక్ చేశాను, ట్రిక్ చేసుకోండి. ఇలా మీరు ట్రిక్ చేసుకున్నప్పుడు మీ యొక్క మొబైల్లోని డేటా చాలా తక్కువగా ఖర్చు అవుతుంది, చాలా లో డేటా అనేది ఖర్చు అవుతుంది. మీకు డేటా అనేది వాట్సాప్కి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 12th ట్రిక్ అండి. సో ఈ 12th ట్రిక్ వచ్చేసి మనం ఎట్ ఏ టైం ఒక్క సమయంలో 10 మందికి, 20 మందికి, 30 మందికి, 100 మందికి ఒకటే సమయంలో మనం మెసేజ్ చేయొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మీరు చూడండి, ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఒకే సమయంలో 100 మందికి అయినా మెసేజ్ చేయొచ్చు. ఇది గ్రూప్ కదండి, న్యూ బ్రాడ్కాస్ట్. సో దీనిలో మీరు మీరు ఎంతమంది అనుకుంటున్నారో అంతమందిని సెలెక్ట్ చేసుకోండి. సో నేను అలా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాను. అలా మీరు 10 మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది గ్రూప్ కదండి, 2 రెసిపియెంట్స్ అని ఇక్కడ ఉంది. సో ఇది మనం దీనిలో పోస్ట్ చేస్తే ఆ ఇద్దరు పర్సన్స్కి ఇండివిజువల్గా మెసేజ్ వెళ్తుందండి. ఇప్పుడు ఈ మెసేజ్ వాళ్ళిద్దరికి ఇండివిజువల్ వెళ్తుందండి, చూడండి. సో ఇలా హలో హాయ్ అని మెసేజ్ ఇండివిజువల్గా వస్తుందండి. ఆ పర్సన్ నుంచి ఆ గ్రూప్ కదండి, ఆ బ్రాడ్కాస్ట్లో మెసేజ్ చేస్తే ఇక్కడ ఇండివిజువల్గా వస్తుందండి. ఆ గ్రూప్లో మీరు 20 మందిని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ, మీ ఫ్రెండ్స్ని, వాళ్ళు గర్ల్స్ బాయ్స్ ఎవరైనా కానీ, వాళ్ళు ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళకి తెలియదండి, ఇది గ్రూప్ లాగా. మీరు ఎవరైనా యాడ్ చేయొచ్చు. అలా 20 మందిని యాడ్ చేసుకొని మీరు ఒక మెసేజ్ పెట్టండి, హలో ఫ్రెండ్స్, ఐ గుడ్ మార్నింగ్ అని పెట్టేసండి. వాళ్ళందరికీ ఇండివిజువల్గా మెసేజ్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్గా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎట్ ఏ టైంలో 100 మందికి, 200 మందికి కాను మెసేజ్ చేయొచ్చు. 13th ట్రిక్ వచ్చేసి గ్రూప్ అండి. మీకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ గురించి. సో నేను గ్రూప్ గురించి మళ్ళీ చెప్పబోతున్నాను. ఒక న్యూ గ్రూప్ కావాలి. ఈ గ్రూప్లో మనం గ్రూప్ అడ్మిన్ అండి. ఇక్కడ ఈ గ్రూప్లో నేను ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాను. సో ఈ మెసేజ్ అతనికి వెళ్ళిపోయింది, సెండ్ అయిన పర్సన్కి వెళ్ళిపోయింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రూప్ అడ్మిన్ నేను కదండి. సో నేను జాయిన్ చేయకుండా, నేను దీనిలో ఈ గ్రూప్లో జాయిన్ చేపించకుండా మన ఫ్రెండ్స్కి మన లింక్ సెండ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, ఇన్వైట్ గ్రూప్ వయా లింక్ అని ఉందా. సో ఈ లింక్ని మన ఫ్రెండ్స్ ఇలా సెండ్ చేశాను. సో ఇక్కడ మనకి వ్యూ గ్రూప్ అని కనబడుతుంది. ఆ పర్సన్కి ఇక్కడ వ్యూ గ్రూప్ కూడా జాయిన్ గ్రూప్ అని కనబడుతుంది. సో అతను ఈ గ్రూప్లో జాయిన్ అవుతాడు. ఫ్రెండ్స్, నా 14th ట్రిక్. ఫ్రెండ్స్, ఇదంతా చార్ట్ హిస్టరీ అండి. ఈ చార్ట్ హిస్టరీ నేను వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఈ చార్ట్ మొత్తం వెళ్ళిపోతుంది కదా. సో అలా కాకుండా ఇది ఇంపార్టెంట్ చార్ట్, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ మెసేజ్ అడుగుతున్నారు అనుకోండి, మీరు ఇందులో ఆప్షన్లో మోర్ అని ఇచ్చేయండి. ఇక్కడ ఈమెయిల్ చార్ట్ ఉంది కదండి, ఈమెయిల్ పైన క్లిక్ ఇస్తే మీకు ఈమెయిల్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఈమెయిల్లో మీరు ఏ పర్సన్కి పంపాలనుకుంటున్నారో ఆ పర్సన్ మెయిల్ ఐడి టైప్ చేస్తే అతనికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీ చాట్ మొత్తాన్ని ఒక పర్సన్కి మెయిల్ ద్వారా సెండ్ చేయొచ్చు. మళ్ళీ ఈ మెసేజ్ని మళ్ళీ మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. నా 15th ట్రిక్ వచ్చేసి, మీరు మీ ఫోన్లో మీరు వాట్సాప్ యూజ్ చేస్తారు కదా, అయితే మీరు డేటా ఆన్ చేసేటప్పుడు మీకు మెసేజ్లు చాలా వస్తుంటాయి, నోటిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. పైకి వెళ్ళి పైన నుంచి వాట్సాప్ ఓపెన్ చేయకముందే ఒక 100, 200, 300, 400 నెంబర్ ఆఫ్ మెసేజ్ వస్తుంటాయి. సో అలా మీకు నోటిఫికేషన్స్ రావద్దు అని అనుకుంటే నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. దీనిలో నోటిఫికేషన్స్ నేను ఆల్రెడీ హైడ్ చేశాను. షో నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్స్ మొత్తం వస్తూ ఉంటాయి. సో నేను ఇది రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ రావద్దు అని చెప్పేసి ఆఫ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక మెసేజ్ చేశాను, ఇక్కడ చూడండి. నార్మల్ ట్రిక్, బ్లూ ట్రిక్స్ పడలేదు, నార్మల్ 2 ట్రిక్స్ పడ్డాయి. సో ఈ మెసేజ్ ఆ పర్సన్ చూశాడు అనుకుందాం. ఈ మెసేజ్ నేను చూశాను. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆ వాట్సాప్లో ఈ మెసేజ్ బ్లూ ట్రిక్స్ పడ్డాయో లేదో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక మెసేజ్ చేశాను హలో అని, ఆ పర్సన్ చూశాడు ఆ మెసేజ్ని. ఇక్కడ మనకు బ్లూ ట్రిక్స్ పడ్డాయి.
కానీ నాకు కావాల్సింది ఆ మెసేజ్ చేసిన అతను చూసినా మనకు బ్లూ ట్రిక్స్ పడద్దు. మన 16th ట్రిక్ వచ్చేసి సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో అకౌంట్స్, ప్రైవసీ, ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, దీనిపైన అన్ట్రిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎవరి మెసేజ్ చూసినా వాళ్ళకి మీరు బ్లూ ట్రిక్స్ పడదు, మీరు మెసేజ్ చూడలే అనే ఫీలింగ్లో ఉండిపోతారు. సో ఇలా చేయడం వల్ల మీరు ఆ మెసేజ్ చూసినా కూడా చూడని కిందికి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఒక మెసేజ్ చేస్తాను, సీన్ అని చేశాను, 2 ట్రిక్స్ పడ్డాయి. ఓకే, నేను ఆ మెసేజ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మెసేజ్ చూశాను ఇప్పుడు. సో చూసి మరి దానిలో బ్లూ ట్రిక్స్ పడ్డాయా? చూడండి, మెసేజ్ చూసినా కూడా బ్లూ ట్రిక్స్ పడలేదు. సో ఇది మనం ఒక పర్సన్ నుంచి ఎవరి నుంచి సేఫ్గా మనం ఉండొచ్చు. రీడ్ రిసిప్షన్ ఆన్ చేసుకుంటే మనకి ఈ మెసేజ్ చూసినా కూడా చూడని కిందికి పడుతుంది. ఫ్రెండ్స్, మన 17th ట్రిక్ వచ్చేసి మీ నెంబర్ని చేంజ్ చేయకుండా మీరు ఇంకో నెంబర్కి మారిపోవచ్చు. ఎగ్జాంపుల్, మీ నెంబర్ ఏదో నార్మల్ ఫ్యాన్సీ నెంబర్ కాకుండా నార్మల్ నెంబర్ అనుకుందామండి. మీ నెంబర్ కొత్త నెంబర్ తీసుకున్నారు, ఫ్యాన్సీ నెంబర్. ఇది మీ నెంబర్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. అయితే మీకు పాత నెంబర్ పైన ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ మీ ఓల్డ్ నెంబరే వాట్సాప్ తెలుసు, మరి న్యూ నెంబర్ ఇన్స్టాల్ చేసుకుంటే తెలియదు కదా అనుకున్నప్పుడు ఇలా మీరు ఓల్డ్ నెంబర్ని ఇక్కడ న్యూ నెంబర్ని ప్రెస్ చేసి ఇలా డన్ చేస్తే మీ పాత గ్రూప్స్, మీరు ఉన్న పాత అన్ని గ్రూప్స్లో ఈ కొత్త నెంబర్కి కన్వర్ట్ అయిపోతారు. అది ఈ చేంజ్ నెంబర్ అనే ఆప్షన్ ద్వారా. ఫ్రెండ్స్, 18th ట్రిక్ వచ్చేసి మనం ఎంటీ మెసేజ్ని పంపడం ఎలా చూడండి. ఎంటీ మెసేజ్ ఎలా సెండ్ అవుతుందో ఇలా ఈ ట్రిక్ని దీన్ని 3 సార్లు ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎంటీ మెసేజ్ నేను క్లిక్ ఇస్తాను, చూస్తున్నారా? ఇది ఎంటీ మెసేజ్ అండి. మీకు ఈ మెసేజ్ మాత్రం ఈ ట్రిక్ ద్వారానే సెండ్ చేయొచ్చు. దీనికి ఎలాంటి యాప్స్ లేదు. మీరు ఏం చేస్తారంటే మీ కీబోర్డ్లో దీన్ని 3 times ప్రెస్ చేసి మళ్ళీ 3 times ప్రెస్ చేయండి. అలా చేసినప్పుడు మీకు అది ఎంటీ మెసేజ్గా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 19th ట్రిక్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ మీ మొబైల్ని ఎప్పుడు చూస్తుంటారు, యూజ్ చేస్తున్నారు. మీరు పాస్వర్డ్ పెట్టినా కూడా పాస్వర్డ్ అడుగుతున్నారా? అయితే మీ యొక్క చాట్ని, మీ యొక్క ఫ్రెండ్ చాట్, లవరే కావచ్చు, ఫ్రెండే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ చాట్ని మీరు హైడ్ చేయాలనుకుంటున్నారా? అలా హైడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పర్సన్ పైన ఇలా క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పైన కనపడుతుంది ఆర్చీవ్ అని, దీనిపైన క్లిక్ ఇవ్వండి. చూడండి, అది మాయమైపోయింది. అది ఎక్కడో కాదు, లాస్ట్కి ఉంటుందండి. లాస్ట్ చివర్లో ఇక్కడ చూడండి, లాస్ట్కి ఆర్చీవ్డ్ చాట్ అని ఉందా, క్లిక్ ఇవ్వండి. సో ఆ పర్సన్ది ఇక్కడ వస్తుందండి. సో ఇది మీరు ఒక పర్సన్ని మీరు హైడ్ చాట్లో చేసుకొని హైడ్గా చాట్ చేయొచ్చు. ఎవరికి కనిపించకుండా మీరు హైడ్గా చాట్ చేయొచ్చు. అది ఆర్చీవ్ మెసేజ్ ద్వారా. ఫ్రెండ్స్, 20 ట్రిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, హలో అని ఒక మెసేజ్ చేశాను. అది చూడండి, ప్రతి ఒక్క వర్డ్కి రౌండ్ సర్కిల్ ఉంది. సో ఈ మెసేజ్ ఎలా చేయాలి, ఈ టెక్స్ట్ ఎలా చేయాలంటే మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఈ కీబోర్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కీబోర్డ్ వచ్చేసి మల్టీలింక్ ఒక కీబోర్డ్ అండి. ఈ కీబోర్డ్లో మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. హాయ్ ఐఎమ్ టెక్వాల్ అని టైప్ చేశాను. ఇప్పుడు సర్కిల్ చూసారా, హాయ్ ఐఎమ్ చెక్వాల్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇది 20 ట్రిక్ అండి.